ఓం శాంతి. విసిడి నెంబర్ 2357, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. సమయం 2:18 నుండి లాస్ట్ వరకు. शिव ज्योतिर्बिंदु శివ జ్యోతిర్బిందువు न पूज्य बनता है పూజ్యుడిగా కూడా అవ్వరు, न पुजारी बनता है। పూజారిగా కూడా అవ్వరు. फिर ये शिव के मंदिर में जो शिवलिंग है, మరి ఈ శివుని యొక్క మందిరంలో ఏదైతే శివలింగం ఉందో, जो पूजा जाता है ఏదైతే పూజింపబడుతుందో, और उसका जो असली रूप सोमनाथ मंदिर दिखाया गया, మరియు దాని యొక్క అసలైన రూపం సోమనాథ మందిరాన్ని ఏదైతే చూపించారో, उसमें लिंग और ज्योतिबिंदु रूप हीरा, దానిలోని లింగం మరియు జ్యోతిర్బిందువు రూపీ వజ్రం. वो कौन सी आत्मा की यादगार है? అది ఏ ఆత్మ యొక్క స్మృతి చిహ్నం? हैं? స్టూడెంట్ అన్నారు హీరో పాటదారి యొక్క స్మృతి చిహ్నము అని. हाँ जी, బాబా హా అవును, वो हीरो पार्टधारी की आत्मा की यादगार है, అది హీరో పాటదారి ఆత్మ యొక్క స్మృతి చిహ్నం అయ్యింది, जो 100% आत्मिक स्थिति में टिक जाती है। ఏదైతే 100% ఆత్మిక స్థితిలో స్థిరమైపోతుందో. इच्छा मात्रम अविद्या। ఇచ్చా మాత్రం అవిద్య. क्या? ఏంటి? को- స్టూడెంట్స్ అన్నారు ఇచ్చా మాత్రం అవిద్య అని. कोई इंद्रियों का भोग भोगने की इच्छा नहीं। ఏ ఇంద్రియాల యొక్క భోగాన్ని భోగించేటటువంటి ఇష్టం అనేది ఉండకూడదు. इंद्रिया ఇంద్రియాలు, इंद्रियों में ఇంద్రియాల్లోని अपना कर्म भले करें, తమ కర్మలని భలే చేసినప్పటికీ, लेकिन కానీ वो इंद्रियों का धारण करने वाली ఆ ఇంద్రియాలని ధారణ చేసేటటువంటి शरीरधारी आत्मा శరీరధారి ఆత్మ उन इंद्रियों का रस लेती ही नहीं। ఆ ఇంద్రియాల యొక్క రసాన్ని తీసుకొనే తీసుకోదు. क्या? ఏంటి? इंद्रियों के रस भोगने से अतीत चली जाती है। ఇంద్రియాల యొక్క రసాన్ని భోగించడం నుండి అతీతంగా వెళ్ళిపోతుంది. तो इंद्रियों का रस भोगने से అయితే ఇంద్రియాల యొక్క రసాన్ని భోగించడంతోనే जो अतीत चला जाएगा, पार चला जाएगा, ఎవరైతే అతీతంగా వెళ్ళిపోతారో, పైకి వెళ్ళిపోతారో, वो कौन सा सुख भोगेगा? వారు ఏ సుఖాన్ని భోగిస్తారు? अति స్టూడెంట్ అన్నారు అతీంద్రియ సుఖాన్ని భోగిస్తారు అని. इंद्रिय सुख भोगेगा। అతీంద్రియ సుఖాన్ని భోగిస్తారు. फिर नंबर 12 है 16,108। మళ్ళీ నెంబర్ వారుగా అయ్యారు 16,108. गोप गोपियां గోప గోపికలు, जिनके लिए शास्त्रों में गायन है अतीन्द्रिय सुख पूछना हो तो गोप गोपियों से पूछो। వారి కోసం శాస్త్రాల్లోని గాయనం ఉంది. అతీంద్రియ సుఖం గురించి అడగాలి అంటే గోప గోపికల్ని అడగండి. दुनिया इस रहस्य को नहीं जानेगी। ప్రపంచానికి ఈ రహస్యం గురించి తెలియదు. क्या? ఏంటి? कि ये कैसे हो सकता है? ఇది ఎలా అవ్వగలుగుతుందో, कैसे हो सकता है? ఎలా అవ్వగలుగుతుంది? है? संग के रंग से हो सकता है,
సాంగత్యపు రంగు ద్వారా అవ్వగలుగుతుందా? या संग का रंग प्रैक्टिकल जीवन में शरीर से लिए बगैर हो सकता है? లేక సాంగత్యపు రంగు శరీరంతో ప్రాక్టికల్ గా తీసుకోకుండానే అవ్వగలుగుతుందా? संग के रंग से ही हो सकता है। సాంగత్యపు రంగు ద్వారానే అవ్వగలుగుతుంది. ऐसी शरीरधारी आत्मा का संग का रंग लिया जाए అటువంటి శరీరధారి ఆత్మ యొక్క సాంగత్యాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. जो कर्म इंद्रियों में देखने में तो आता है कि रमण करता है, ఏదైతే కర్మేంద్రియాలతోని చూడడానికైతే కనిపిస్తుంది రమణం చేస్తున్నట్లు, कर्म इंद्रियों से कर्म करता है, కర్మేంద్రియాలతోని కర్మలని చేస్తారు, अकर्ता नहीं है। అకర్త కాదు. क्या ఏంటి? करता है, చేస్తారు. लेकिन जैसे करते हुए भी కానీ చేస్తూ కూడా नहीं करता है, చెయ్యరు. देखते हुए చూస్తూ नहीं देखता, చూస్తూ కూడా చూడరు, सुनते हुए వింటూ కూడా नहीं सुनता। వినరు. सारी दुनिया ग्लानि करे, మొత్తం ప్రపంచం అంతా గ్లాని చేసినా కూడా, एक तरफ हो जाए ఒక వైపుకు వెళ్ళిపోయినా కూడా, और वो सारी दुनिया की ग्लानि को వారు మొత్తం ప్రపంచం యొక్క గ్లానిని सुनेगा, వింటారా? एक कान से सुनेगा, ఒక చెవితోని వింటారు, दूसरे कान से రెండో చెవితోని निकाल देगा। విడిచిపెట్టేస్తారు. व्यर्थ की चीज है, फालतू। వ్యర్థం యొక్క విషయాలు, వ్యర్థమైనవి. असलियत क्या है वो అసలైనదేంటి? उस एक के सिवाय कोई नहीं जानता। అది ఆ ఒక్కరికి తప్ప ఎవ్వరికీ తెలియదు. जानता है तो ग्लानि कभी करेगा ही नहीं। తెలుసు, అందువలనే గ్లానిని ఎప్పుడూ చెయ్యరు. जो जानता जाएगा ఎవరైతే తెలుసుకుంటూ వెళ్ళిపోతారో वो उस 16,000 के राज परिवार की लिस्ट में आता जाएगा। వారు ఆ 16,000 రాజపరివారం యొక్క లిస్ట్ లోకి వెళ్తూ ఉంటారు. जो सतयुग त्रेता में ఎవరైతే సత్యుగం త్రేతాయుగంలోని राजा रानी बनते हैं, రాజా రాణులుగా అవుతారో, कई जन्मों में बने అనేక జన్మల్లో అయినా या कोई जन्म में बने, లేక కొన్ని జన్మల్లో అయినా కూడా बनते जरूर है। అవుతారు తప్పకుండా. राजा रानी नहीं बनेंगे రాజా రాణిగా అవ్వకపోయినట్లయితే तो उनके परिवार के भाई बंधु बनेंगे। అప్పుడు వారి పరివారం యొక్క భాయి బంధువులుగా అవుతారు. जो राजा होता है రాజు ఎవరైతే ఉంటారో उसके भाई बंधु होंगे परिवार के, వారి యొక్క భాయి బంధువులు ఎవరైతే పరివారం వారు ఉంటారో तो वो प्रजा के ऊपर कंट्रोल करते हैं कि नहीं? అప్పుడు ప్రజలపైన కంట్రోల్ చేస్తారా లేక చెయ్యరా? है? करते हैं। చేస్తారు. ऐसे नहीं नहीं करते हैं। అలా ఏమీ కాదు, చెయ్యరు అని. जैसे गाया हुआ है, ఎలా అయితే గాయనం చేయబడి ఉంది, राज्य कंस के बाप के हाथ में था, बाप राजा था। రాజ్యం కంసుడు యొక్క తండ్రి యొక్క చేతిలో ఉండేది. రాజు కంసుడు యొక్క తండ్రి అయ్యారు. लेकिन కానీ सारा कार्यभार మొత్తం కార్యభాగం కారోభారం प्रैक्टिकल में कौन संभालता था? ప్రాక్టికల్ గా ఎవరు చూసుకునేవారు? नहीं, కాదు, कंस का बाप संभालता था కంసుడి యొక్క తండ్రి చూసుకునేవారా या कंस संभालता था? లేక కంసుడు చూసుకునేవాడా? है? अरे అరే, कंस संभालता था, కంసుడు చూసుకునేవాడు. दुराचारी। ఎవరైతే దురాచారి అయ్యారో ऐसे ही అలాగే दिखाया చూపించారు. हस्तिनापुर का राजा హస్తినాపురం యొక్క రాజు धृतराष्ट्र, ధృతరాష్ట్రుడు.
राजा था। రాజయ్యారు. राज्य की प्रजा ने उसे राजा नहीं बनाया था। రాజ్యం యొక్క ప్రజలు అతన్ని రాజుగా చెయ్యలేదు. है? वो चालाकी से राज्य धर बैठा था। అతను జిత్తులు మారితనంతోని రాజ్యాన్ని ధారణ చేసి కూర్చున్నారు. इसलिए धृतराष्ट्र नाम हुआ। అందువలనే ధృతరాష్ట్రుడు పేరు పడింది. जैसे आज की दुनिया में ఎలా అయితే ఈ రోజుల్లో ప్రపంచంలోని बड़े बड़े पूंजीपति भारतवर्ष में हैं। పెద్ద పెద్ద పెట్టుబడిదారులు భారతదేశంలోని ఉన్నారు. जो भारत की राजनीतिक पार्टियों को बहुत धन दान देते हैं। వారు భారత్ యొక్క రాజనైతిక పార్టీలకి చాలా ధనాన్ని దానం చేస్తారు. वही पार्टियां जीतती हैं ఆ పార్టీలే గెలుస్తాయి जो बहुत बढ़िया प्रचार करती है। ఏవైతే చాలా ఎక్కువ మంచిగా ప్రచారాలని చేస్తూ ఉంటాయో. तो जिनसे धन मिला అయితే ఎవరితోనైతే ధనం లభించిందో वो पार्टियों से बनने वाले मिनिस्टर ఆ పార్టీలతోని తయారైనటువంటి మినిస్టర్లు, कार्यकारिणी में कार्य करने वाले बड़े बड़े अधिकारी, కార్యాలయాలలోని పనిచేసేటటువంటి పెద్ద పెద్ద అధికారులు उस धनदाता का लोहा मानेंगे या नहीं मानेंगे? ఆ ధనదాత యొక్క గొప్పతనాన్ని స్వీకరిస్తారా లేక స్వీకరించరా? స్వీకరిస్తారు అని స్టూడెంట్స్ అన్నారు. ये आज के धृतराष्ट्रों की दुनिया है। ఇది ఈ రోజుల్లోని ధృతరాష్ట్రుడి యొక్క ప్రపంచం అయ్యింది. ऐसे नहीं द्वापर के अंत में कोई हुए थे। అలా ఏమీ కాదు ద్వాపర అంతంలో ఎవరో ఉండేవారు అని. आज की दुनिया में वो 5 पांडव हैं। ఈ రోజుల్లోని ప్రపంచంలోని ఆ పంచ పాండవులు ఉన్నారు. जो गली गली की खाक छानते हैं। వారు వీధి వీధుల్లోని తిరుగుతూ ఉన్నారు. बैगर बन करके బెగ్గర్లుగా అయ్యి रोटी दाल की भीख लेते हैं। రొట్టె పప్పుది భిక్షాటన అనేది చేస్తున్నారు. और पहले पहले भीख मांगता है उनका बाप। మరియు మొట్టమొదటి భిక్షాటన చేస్తారు వారి యొక్క తండ్రి पांडु पांडु। रूपी पंडा। పాండు రూపి పండ. इस पंडे का काम होता है ఆ పండ యొక్క పని అవుతుంది असली रास्ता बताना। అసలైన మార్గాన్ని చెప్పటం. तीर्थ తీర్థ్ था माने स्थान, థ అంటే స్థానం, तीर माने किनारा। తీర్ అంటే ఒడ్డు. ऐसे स्थान का అటువంటి స్థానం యొక్క रास्ता बताता है మార్గాన్ని చెబుతారు. जो ఏదైతే मनुष्य जीवन का आखिरी लक्ष्य మనుష్య జీవితం యొక్క చివరి లక్ష్యం ठिकाने पर पहुंचा देता है। స్థావరానికి చేరవేస్తారు, एक किनारे पहुंचा देता है। ఒక్క ఒడ్డుకి చేరవేస్తారు. संसार सागर में डुबाता नहीं है। ప్రపంచం అనే సాగరంలో మునగనివ్వరు, ముంచరు. वो पंडा ఆ పండ नरक की दुनिया से, నరక ప్రపంచం నుండి नरक का जो इस पार है, तीर है, किनारा है, నరకం యొక్క ఈ ఒడ్డు ఏదైతే ఉందో उसे विषय वैतरणी नदी के उस पार ले जाता है। ఆ విషయ వైతరిణి నది యొక్క ఆ ఒడ్డుకు తీసుకొని వెళ్తారు, स्वर्ग में ले जाता है। స్వర్గంలోకి తీసుకొని వెళ్తారు. वो स्वर्ग में ले जाने वाले पंडे की बात बताई। ఆ స్వర్గానికి తీసుకువెళ్ళేటటువంటి పండా యొక్క విషయాన్ని చెప్పారు. क्या ఏంటి है?
कि गीता में लगा हुआ है, గీతలో ఉంది. ब्रह्मा द्वारा स्थापना कर रहे हैं. బ్రహ్మ ద్వారా స్థాపనని చేస్తున్నారు. स्वर्ग की స్వర్గంది. 67 की बात है. 67 యొక్క విషయం అయ్యింది. किसके द्वारा स्थापना कर रहे हैं? ఎవరి ద్వారా స్థాపనని చేస్తున్నారు? हैं? प्रजापिता ब्रह्मा था मौजूद उस समय. ఆ సమయంలో ప్రజాపిత బ్రహ్మ ఉండేవారా హాజరై? फिर कैसे कर रहे हैं? మరి ఎలా చేస్తున్నారు? है? స్టూడెంట్స్ ఏదో అన్నారు. हाँ. బాబా అన్నారు. హా बोला అన్నారు. स्वर्ग की स्थापना कर रहे हैं స్వర్గం యొక్క స్థాపనని చేస్తున్నారు. तो पहले जरूर राजयोग पढ़ाएंगे. అయితే మొదట తప్పకుండా రాజయోగాన్ని చదివిస్తారు. क्या? ఏంటి? राजयोग पढ़ाएंगे రాజయోగాన్ని చదివిస్తారు या बिना पढ़ाई पढ़ाए? లేక చదివిస్తారా లేక చదివించకుండానే? राजयोग की पढ़ाई पढ़ाए बगैर कोई राजा बन सकता है. రాజయోగం యొక్క చదువుని చదివించకుండానే ఎవరైనా రాజుగా తయారవ్వగలుగుతారా? है? इंजीनियरिंग की पढ़ाई पढ़ने वाले इंजीनियर बनते हैं. ఇంజనీర్ యొక్క చదువుని చదువుకునే వారు ఇంజనీర్ గా అవుతారు. डॉक्टरी की पढ़ाई पढ़ने वाले डॉक्टर बनते हैं. డాక్టర్ యొక్క చదువుని చదువుకున్న వారు డాక్టర్ గా అవుతారు. वकालत की पढ़ाई पढ़ने वाले वकील और जज बनते हैं. వకాలత్ యొక్క చదువుని చదువుకున్న వారు వకీలుగా జడ్జ్ గా అవుతారు. तो राजयोग की पढ़ाई पढ़ने वाले అయితే రాజయోగం యొక్క చదువుని చదువుకున్న వారు राजा बनते हैं. రాజులుగా అవుతారు. जो राजा बनने की पढ़ाई सिवाय भगवान के कोई दुनिया में पढ़ाता ही नहीं. రాజులుగా అయ్యేటటువంటి చదువుని భగవంతుడు తప్ప ప్రపంచంలో ఎవరు చదివించలేరు. दुनिया में मनुष्य मात्र ప్రపంచంలో మనుష్య మాత్రులు ग्रेट धर्म पिता थोड़े भले हो, గ్రేట్ ధర్మపితలు భలే అయినప్పటికీ, ग्रेट फादर भले कहा जाए, గ్రేట్ ఫాదర్ భలే అనినప్పటికీ सारी मनुष्य सृष्टि का आधा हिस्सा మొత్తం మనుష్య సృష్టి యొక్క సగభాగం మనుష్యులు उसको अपना बाप मानते हो. ఎవరినైతే తమ తండ్రిగా ఒప్పుకుంటారో. कौन सा धर्म पिता है? ఏ ధర్మపిత అయ్యారు? है क्राइस्ट. స్టూడెంట్స్ అన్నారు క్రైస్ట్ అని. బాబా క్రైస్ట్. लेकिन కానీ वो भी राजयोग की पढ़ाई नहीं पढ़ाता है. అతను కూడా రాజయోగం యొక్క చదువుని చదివించలేరు. आधीन बनाने की पढ़ाई पढ़ाता है ఆధీనంగా అయ్యేటటువంటి చదువుని చదివిస్తారా या स्वाधीन बनने की पढ़ाई पढ़ाता है? లేక స్వాధీనంగా అయ్యేటటువంటి చదువుని చదివిస్తారా? सभी धर्म पिताएं ధర్మపితలందరూ ब्रह्मा से लेकर के బ్రహ్మ నుండి తీసుకొని और इब्राहिम बुद्ध क्राइस्ट से लेकर के उनके सहयोगी धर्म पिताओं तक भी మరియు ఇబ్రహీం, బుద్ధుడు, క్రైస్ట్ వారి యొక్క సహయోగి ధర్మపితల వరకు కూడా और उनके सारे फॉलोअर्स మరియు వారి యొక్క ఫాలోవర్స్ అందరూ बड़े विद्वान पंडित आचार्य क्यों न हो, పెద్ద పెద్ద విద్వానులు, ఆచార్యులు, పండితులే అయినప్పటికీ కూడా बड़े बड़े उनमें राजाएं क्यों न हुए हों, महत्वाकांक्षी, వారిలోని పెద్ద పెద్ద మహత్వాకాంక్షి రాజులైనప్పటికీ కూడా वो सब వారందరూ क्या बनाते हैं? ఏం చేస్తారు? ఎలా తయారు చేస్తారు? आधीन बनाते हैं, दास दासी बनाते हैं, नौकर चाकर बनाते हैं. ఆధీనంగా తయారు చేస్తారు, దాసదాసీలుగా తయారు చేస్తారు, నౌకర్ల చాకర్లుగా తయారు చేస్తారు. आज भारतवासी क्या समझते हैं? ఈ రోజు భారతవాసీలు ఏమనుకుంటారు?
ऊंची ऊंची नौकर बनना अच्छा है ఉన్నతమైన నౌకర్లుగా అవ్వటం మంచిదా या లేక राजा बनेंगे हम? రాజులుగా అవుతామా మనం? भगवान राजा ही देने आया है। భగవంతుడు రాజాయిని ఇవ్వడం కోసం వచ్చారు. बड़े बड़े पढ़ंतड़े, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నవారు, फर्स्ट क्लास मार्क्स लाने वाले, ఫస్ట్ క్లాస్ మార్క్స్ ని తీసుకుని వచ్చేవారు. विदेश में जाके सेवा करना पसंद करते हैं విదేశాల్లోకి వెళ్లి సేవను చేయటం ఇష్టపడతారా या भारत की सेवा करना पसंद करते हैं? లేక భారత్ యొక్క సేవను చేయటం ఇష్టపడతారా? है? విదేశాల యొక్క అని స్టూడెంట్స్ భారత్కి? అన్నారు. భారత్ యొక్క विदेश में जाना पसंद करते हैं। విదేశాల్లోకి వెళ్ళటం ఇష్టపడతారు. तो देखो, అయితే చూడండి, इसलिए बाबा ने कहा అందువలనే బాబా అన్నారు, कि मैं जो सेना लेता हूँ నేనేదైతే సేనని తీసుకుంటానో वो नकलची बंदरों की लेता हूँ। అది నకలు చేసేటటువంటి కోతులది తీసుకుంటాను. बंदर बहुत बढ़िया नकल करता है। కోతి చాలా మంచిగా నకలు చేస్తుంది. इस विकारों की दुनिया में ఈ వికారి ప్రపంచంలోని जितना बंदर की जाति नकल अच्छी कर लेती है मनुष्यों की, ఎంతైతే మనుష్యుల యొక్క నకలని కోతులు నకలు చేసేస్తాయో विकारी मनुष्यों की, వికారి మనుష్యులవి उतना कोई प्राणी अच्छी नकल नहीं कर पाता। అంత ఏ ప్రాణులు మంచిగా నకలని చేయలేకపోతాయి. काम विकार में, क्रोध विकार में, लोभ में, मोह में, अहंकार में, किसी भी तरीके से देखो, కామ వికారంలోనైనా, క్రోధ వికారంలోనైనా, లోభ వికారంలోనైనా, మోహ వికారంలోనైనా, అహంకార వికారంలోనైనా, ఏ వికారాల్లోనైనా చూసినా కూడా, ఏ పద్ధతిలో చూసినా కూడా अहंकारी ऐसा అహంకారి ఎటువంటిది అంటే हाथी भी जा रहा होगा ఏనుగు వెళ్తున్నప్పటికీ కూడా तो भी उसको घुड़क मारेगा आगे बढ़ करके। అయినా కూడా ఏనుగును చూసి అరుస్తుంది. देह अहंकारी है దేహ అహంకారి అయ్యిందా या असलियत है? లేక అసలితనం అయ్యిందా? है? देह अहंकारी है। దేహ అహంకారి అయ్యింది. हाथी अगर थोड़ा भी मुड़ जाएगा सूंड लपका के ఏనుగు తోకని తిప్పి కొంచెం తిరిగినా కూడా, वो भाग जाएगा। తొండాన్ని ఇలా తిప్పి కొంచెం తిరిగినా కూడా అప్పుడు కోతి పారిపోతుంది. मोही इतना మోహి ఎంత అంటే कि बंदरिया हो या बंदर हो, ఆడకోతైనా మగ కోతి అయినా दोनों में से कोई बचेगा। రెండింట్లో ఏది మిగిలినా కూడా बच्चा मर जाएगा కోతి పిల్ల చనిపోయినా तो महीने, 2 महीने, 4 महीने అప్పుడు 1 నెల, 2 నెలలు, 4 నెలల వరకు उसे खाकर सड़ी हुई को पेट में दबा के रखेगा। ఆ కుళ్ళిపోయిన కోతి పిల్లని పొట్టని అంటి పెట్టుకొని తిరుగుతూ ఉంటుంది. क्रोध ही इतना క్రోధి ఎంత అంటే कि जब क्रोध आएगा ఎప్పుడైతే క్రోధం వస్తుందో तो अपने परिवार के प्राणियों को ही తమ పరివారం యొక్క ప్రాణీలనే अच्छी तरह से हिंसा करेगा। మంచిగా హింసని చేస్తాయి. लोभी इतना లోభి ఎంత అంటే कि छोटे मुंह की मटकी, చిన్న ముఖం ఉన్న భాగం ఉన్న కుండని, मिट्टी की, మట్టి కుండ, उसमें चना डाल दो దానిలోని శనగలు వేసేయండి, भुना हुआ, వేయించినవి. बंदर आके उसमें हाथ डालेगा, కోతొచ్చి దానిలో చేతిని దూర్చేస్తుంది, मुट्ठी बांध लेगा, పిడికల్ని బిగించేస్తుంది. उसकी मोहरा छोटा है, దాని పైభాగము చిన్నది,
वो लिए लिए फिरेगा, అది తీసుకొని తీసుకొని తిరుగుతూ ఉంటుంది, मुट्ठी नहीं छोड़ेगा। కానీ లోపల పిడికల్ని మాత్రం విడిచిపెట్టదు. इतना लोभी అంత లోభి. और कामी इतना మరియు కామి ఎంత అంటే कि मकान की टुंगस पे चढ़ जाएगा बंदरी को लेकर। ఆడకోతని తీసుకొని ఇంటి పైకప్పు పైకి ఎక్కేస్తుంది, पेड़ की टुंगस पे चला जाएगा, చెట్టు పై కొమ్మకి ఎక్కేస్తుంది. वहां जाकर के विकार भोगेगा, उसको कोई शर्म लिहाज नहीं हो सकती। అక్కడికి వెళ్ళి వికారాలని భోగిస్తుంది, దానికి ఏమీ సిగ్గు శరము అది ఉండదు. तो ऐसे అయితే అటువంటి ह्यूमन बंदरों की सेना भगवान लेता है, మనుష్యుల యొక్క హ్యూమన్ కోతుల యొక్క సేనని భగవంతుడు తీసుకుంటారు. और बंदरों को మరియు కోతులని इसके लायक बनाता है। దేని అర్హులుగా తయారు చేస్తారు? मंदिर में मूर्तियां जिनकी बनाई जाए इसे लायक बनाता है देवता। మందిరాలలోని దేవతల యొక్క విగ్రహాలుగా మూర్తులుగా తయారు చేసే విధంగా తయారు చేస్తారు, అర్హులుగా తయారు చేస్తారు. तो बोला అయితే అన్నారు, राजा बनाने से पहले రాజులుగా చేయడానికి మొదట बेहद विश्व की बादशाही सौंपने से पहले బేహద్ విశ్వం యొక్క బాద్షాహీని అప్పగించటానికి ముందు राजयोग जरूर पढ़ाएंगे। రాజయోగాన్ని తప్పకుండా చదివిస్తారు. तो बताओ అయితే చెప్పండి, 18 जनवरी 69 तक జనవరి 18, 1969 వరకు राजयोग पढ़ाया या नहीं पढ़ाया? రాజయోగాన్ని చదివించారా లేక చదివించలేదా? सिखाया या नहीं सिखाया? నేర్పించారా లేక నేర్పించలేదా? నేర్పించలేదు అని స్టూడెంట్స్ అన్నారు. నేర్పించలేదు, నేర్పించలేదు. ब्रह्मा कुमारियों के सामने साबित करोगे? బ్రహ్మకుమారిలు ఎదురుగా రుజువు చేయగలుగుతావా? है कि ब्रह्मा बाबा ने राजयोग नहीं सिखाया? ఏమనంటే బ్రహ్మబాబా రాజయోగాన్ని నేర్పించలేదు అని. अरे అరే, कोई साबित करेगा? ఎవరైనా రుజువు చేయగలుగుతారా? अरे అరే, जब साबित ही नहीं करेंगे तो वो मानेंगे कैसे? రుజువే ఎప్పుడైతే చేయలేకపోతారో వారు ఎలా ఒప్పుకుంటారు? और वो ही नहीं मानेंगे మరియు వారే ఒప్పుకోకపోయినట్లయితే जो ब्रह्मा वत्स हैं, బ్రహ్మవత్సలు ఎవరైతే ఉన్నారో, ब्रह्मा की वाणी सुनते हैं सुनाते हैं, బ్రహ్మ యొక్క వాణిని వింటారో వినిపిస్తారో दुनिया वाले मानेंगे? ప్రపంచం వారు ఒప్పుకుంటారా? है? तो राजयोग की पढ़ाई पढ़ाने वाला कौन है? అయితే రాజయోగం యొక్క చదువుని చదివించేటటువంటి వారు ఎవరయ్యారు? है? त्रिमूर्ति शिव कहा जाता है। త్రిమూర్తి శివుడు అని అంటారు. ब्रह्मा की मूर्ति जो बना के रखी है वो मूर्ति బ్రహ్మ యొక్క విగ్రహాన్ని ఏదైతే తయారు చేసి పెట్టారో ఆ విగ్రహం विष्णु का कार्य तो बाद का है। విష్ణువు యొక్క కార్యమైతే తరువాతది. राजधानी स्थापन होने के बाद రాజధాని స్థాపన అయిన తరువాత बीच में शंकर का पार्ट आता है। మధ్యలో శంకరుడి యొక్క పాట వస్తుంది. ब्रह्मा के बाद शंकर की मूर्ति का पार्ट, బ్రహ్మ తరువాత శంకరమూర్తి యొక్క పార్టు. त्रिमूर्ति के रूप में आज भी यादगार में 3 शेर दिखाए जा रहे हैं। త్రిమూర్తుల రూపంలో ఈ రోజు కూడా 3 సింహాలని చూపిస్తున్నారు. अशोक की लाट में हो, అశోక చక్రంలోనైనా, नोटों में चित्र छपे हों,
నోట్లలో ఏవైతే చిత్రాలు ముద్రించినా కూడా 3 शेर के, 3 సింహాలవి, त्रिमूर्ति हाउस, త్రిమూర్తి హౌస్, त्रिमूर्ति रोड త్రిమూర్తి రోడ్, यादगार बने हुए हैं। స్మృతి చిహ్నాలు తయారు చేయబడి ఉన్నాయి. तो అయితే वो दूसरी मूर्ति ఆ రెండో మూర్తి जो योगी के रूप में चित्रों में ज्यादा दिखाई जाती है, ఎవరినైతే యోగిల రూపంలోని ఎక్కువగా చూపించబడతారో वही मूर्ति है అదే మూర్తి అయ్యారు, जो राजयोग सिखाने वाली है। ఎవరైతే రాజయోగాన్ని నేర్పించేటటువంటి వారు ఉన్నారో. इसलिए कहते हैं, అందువలనే అంటారు, ब्रह्म महावाक्य में कहते हैं, బ్రహ్మ మహావాక్యంలోని అంటారు, राजयोग రాజయోగం सिवाय एक शिव बाबा के दुनिया में कोई भी सिखा ही नहीं सकता। ఒక్క శివబాబా తప్ప రాజయోగాన్ని ప్రపంచంలో ఎవ్వరూ నేర్పించలేరు. चाहे दुनिया में कोई हो, అది ప్రపంచంలోనైనా కూడా, चाहे ब्रह्माओं की दुनिया में कोई निकले, అది బ్రాహ్మణుల యొక్క ప్రపంచంలో ఎవరు వెలువడినా, विष्णु पार्टी नाम धारण करने वाले, విష్ణు పార్టీ యొక్క నామాలని ధారణ చేసేటటువంటి వారు कोई भी राजयोग नहीं सिखा सकते। ఎవ్వరూ రాజయోగాన్ని నేర్పించలేరు. भोगी बनाएंगे, భోగిలుగా తయారు చేస్తారు, लेकिन राजयोगी కానీ రాజయోగిలుగా नहीं बना सकते और पढ़ाई भी తయారు नहीं पढ़ाई सकते। చేయలేకపోతారు, చదువుని చదివించలేకపోతారు. पहले थ्योरी మొదట పరిశోధన और మరియు फिर अंत में మళ్ళీ అంతంలోని प्रैक्टिकल भी देखा जाता है। ప్రాక్టికల్ కూడా तो చూడబడుతుంది. प्रैक्टिकल में जो पास सो पास, అయితే ప్రాక్టికల్లో ఎవరైతే పాస్ అవుతారో వారు పాస్, प्रैक्टिकल में फेल ప్రాక్టికల్లోని ఫెయిల్ तो फेल कहा जाता है। అప్పుడు ఫెయిల్ అనబడతారు. पूरी थ्योरी में कोई पास हो जाए, పూర్తిగా థియరీలోనే ఎవరైనా పాస్ అయిపోయినా కూడా, और प्रैक्टिकल में फेल हो जाए तो फेल ही कहा जाएगा। మరియు ప్రాక్టికల్లోని ఫెయిల్ అయిపోయినట్లయితే వారిని ఫెయిల్ అయిపోయిన వారిగానే అనబడతారు. ऐसे बहुत से वकील होते हैं, అటువంటి చాలా మంది వకీళ్ళు ఉంటారు, सालों साल पढ़ाई पढ़ते हैं वकालत की, సంవత్సరాలు వకాలత్ యొక్క చదువుని చదువుతారు. और प्रैक्टिकल में మరియు ప్రాక్టికల్లోని किसी बड़े वकीलों के नीचे काम करते हैं तो टोटल फेल हो जाते हैं। ఎవరైనా పెద్ద వకీల్ కింద పని చేసినట్లయితే టోటల్ ఫెయిల్ అయిపోతారు. बाबा कहते कोई कोई वकील 4 आने भी नहीं कमा पाते दिन में। బాబా అంటారు, కొంతమంది వకీళ్ళు 4 అనాలని కూడా మొత్తం రోజంతటిలో సంపాదించుకోలేకపోతారు. तो फेल हुए या पास हुए? అప్పుడు ఫెయిల్ అయ్యారా లేక పాస్ అయ్యారా? फेल हो गए। ఫెయిల్ అయిపోయారు. ऐसे ही है అలాగే అయ్యింది. कि वो स्वर्ग की स्थापना करने वाला बाप ఆ స్వర్గాన్ని స్థాపన చేసేటటువంటి తండ్రి अभी वो ఇప్పుడు వారు रास्ता तो बताते हैं, మార్గాన్ని అయితే చెబుతారు, राजयोगी बनने का रास्ता बताते हैं। రాజయోగం యొక్క రాజయోగిగా అయ్యేటటువంటి మార్గాన్ని చెబుతారు, राजयोग से विश्व की बादशाही लेने का रास्ता बताते हैं। రాజయోగంతోనే విశ్వం యొక్క బాద్షాహీని తీసుకునేటటువంటి మార్గాన్ని చెబుతారు. तो हम बाबा बाबा करते रहें అయితే మనం బాబా బాబా అంటూ ఉన్నట్లయితే कि शिव बाबा से हम ఏమనంటే శివ బాబాతోని మనం वर्षा ले रहे हैं बेहद का। వారసత్వాన్ని తీసుకుంటున్నాము బేహద్దుది. क्योंकि हमारा बेहद का बाबा है। ఎందుకంటే మన బేహద్దు బాబా అయ్యారు. हद का जमीन जायदाद का वर्षा नहीं ले रहे हैं। హద్దు యొక్క
హద్దు యొక్క ఆస్తులు మరియు భూముల యొక్క వారసత్వాన్ని తీసుకోవడం లేదు. बेहद का वर्षा బేహద్దు వారసత్వం मुक्ति ముక్తి और जीवन मुक्ति का है, మరియు జీవన్ముక్తిది అయ్యింది. और वो वर्षा हमको बड़ा सहज देते हैं. మరియు ఆ వారసత్వాన్ని మనకి చాలా సహజంగా ఇస్తారు. क्या? ఏంటి? क्योंकि सहज राजयोग की पढ़ाई है. ఎందుకంటే సహజ రాజయోగం యొక్క చదువు అయ్యింది. ये पढ़ाई कठिन राजयोग ఈ नहीं చదువు है. కఠిన రాజయోగం कहते हैं కాదు. कि बच्चे मुझे याद करो. అంటారు పిల్లలు నన్ను స్మృతి చెయ్యండి. क्या कहते हैं? ఏమంటారు? मुझे याद करो. कौन कहते నన్ను हैं? స్మృతి చెయ్యండి. ఎవరంటారు? कौन कहते हैं? कौन सी आत्मा कहती है मुझे याद करो? ఎవరంటారు? ఏ ఆత్మ అంటుంది నన్ను స్మృతి చెయ్యండి అని? हाँ? शिव बाबा कहते हैं. శివ్ బాబా అంటారు అని స్టూడెంట్ అన్నారు. బాబా శివ్ బాబా అంటారు. उनका रूप क्या వారి రూపం ఏంటి? है? సాకారంలోని నిరాకారుడు అని స్టూడెంట్స్ అన్నారు. साकार निराकार. సాకార నిరాకారుడు ब्रह्मा के तन में. బ్రహ్మ శరీరంలోనా? ब्रह्मा के तन में कौन कहते हैं? బ్రహ్మ శరీరంలోని ఎవరంటారు? है? कहते ही हैं कि मुझे याद करो बच्चे. అంటారు కూడా పిల్లలు నన్ను స్మృతి చెయ్యండి और वर्षे को याद करो. మరియు వారసత్వాన్ని స్మృతి చెయ్యండి. फिर कहते हैं घर को भी याद करो. మళ్ళీ అంటారు ఇంటిని కూడా స్మృతి చెయ్యండి. घर को याद करें, वर्षे को याद करें. ఇంటిని స్మృతి చెయ్యాలా, వారసత్వాన్ని స్మృతి చెయ్యాలా? मुझे एक को నన్నొక్కడే याद करने की बात कहते हैं. స్మృతి చేసేటటువంటి విషయాన్ని అంటారు. तीन को याद करें कि एक को याद करें? ముగ్గురిని స్మృతి చెయ్యాలా లేక ఒక్కరిని స్మృతి చెయ్యాలా? अरे ఒక్కరిని స్మృతి చెయ్యాలి అని స్టూడెంట్ అన్నారు. బాబా అరే तीन नहीं हो गए. ముగ్గురు అయిపోలేదా? घर को याद करो, ఇంటిని స్మృతి చెయ్యండి, वर्षे को याद करो. వారసత్వాన్ని స్మృతి చెయ్యండి. घर है आत्माओं का, आत्मलोक परम धाम. ఇల్లు అయ్యింది ఆత్మలది, ఆత్మలోకం పరంధామం. वर्षा है వారసత్వం అయ్యింది स्वर्ग की స్వర్గంది, बादशाही. బాద్షాహి. और మరియు मुझे याद करो. నన్ను స్మృతి చెయ్యండి. कौन सी आत्मा कहती है? ఏ ఆత్మ అంటుంది? శివ్ బాబా అంటారు అని స్టూడెంట్ అన్నారు. శివ్ బాబా అంటారు. उनको मन है. వారికి మనసుందా? शिव बाप अगर कहें శివుడు తండ్రి ఒకవేళ అనినట్లయితే मन मना भव, మన్మనాభవ్, तो उनको मन है. అప్పుడు వారికి మనసు ఉందా? वो तो सदा मन चैन में रहने वाला है. వారైతే ఎప్పుడు శాంతిలో ఉండేటటువంటి వారయ్యారు. उनको तो मन है ही नहीं. వారికైతే మనసు లేనే లేదు. जो चलायमान हो, అది చలాయమానం అవ్వడం కోసం. तो कौन कहते हैं मुझे याद करो? అయితే ఎవరంటారు నన్ను స్మృతి చెయ్యండి అని? जिसमें प्रवेश करते हैं ఎవరిలోనైతే ప్రవేశిస్తారో वो हीरो पार्टधारी ఆ హీరో పాటదారి जब संपन्न बाप समान बनता है ఎప్పుడైతే సంపన్నంగా తండ్రి సమానంగా అవుతారో तब की बात है. అప్పటి యొక్క విషయం అయ్యింది. क्या? ఏంటి? सारी मनुष्य सृष्टि మొత్తం మనుష్య సృష్టి उस एक को ही याद करेगी. ఆ ఒక్కరినే స్మృతి చేస్తుంది. वो एक क्या याद करता होगा? ఆ ఒక్కరు ఏం యాదని చేస్తూ ఉంటారో? वो एक याद करेगा. एक शिव बाबा, వారు ఒకే స్మృతిని చేస్తారు. ఒక్క శివ్ బాబా, दूसरा न कोई. వేరే వారు ఎవ్వరూ లేరు. अरे भाई तुम्हारे लिए बाबा कौन? అరే భాయ్, నీ కోసం బాబా ఎవరయ్యారు? बाबा तो साकार निराकार का मेल. బాబా అయితే సాకారుడు నిరాకారుడి యొక్క మిలనం. तो शिव बाप कहते हैं అప్పుడు శివుడు తండ్రి అంటారు, तेरी बुद्धि में. నీ బుద్ధిలోని. बाबा कहने से బాబా सिर्फ అనడంతోని
बिंदी ही याद आवे। वो तेरी जिसके लिए बोला वो एक तेरी कौन है। బాబా అనడం ద్వారా కేవలం బిందువే గుర్తొస్తుంది. బాబా అనడం ద్వారా కేవలం బిందువే గుర్తొస్తుంది. सिर्फ बिंदी ही याद आवे। కేవలం బిందువే గుర్తొస్తుంది. वो तेरी जिसके लिए बोला वो एक तेरी कौन है। ఆ నీ యొక్క అని ఎవరి కోసమైతే అన్నారో ఆ ఒక్కరు ఎవరయ్యారు. वो एक के लिए बोला ఆ ఒక్కరి కోసం అన్నారు. कि तेरी बुद्धि में నీ బుద్ధిలోని बाबा कहने से బాబా అనడంతోని साकार कोई याद नहीं आएगा। సాకారుడెవరు గుర్తురారు. कौन याद आएगा। ఎవరు గుర్తొస్తారు. बिंदी ही याद आएगी। బిందువే గుర్తొస్తుంది. तो वो स्वरूप कौन सा है। అయితే ఆ స్వరూపం ఏమయ్యింది. जो बाप का बड़ा बच्चा है తండ్రికి ఎవరైతే పెద్ద పిల్లవాడు ఉంటారో वो अंत तक వారు అంతం వరకు अपने बाप को ही याद करेगा। తమ తండ్రినే స్మృతి చేస్తారు. निराकार रूप में, నిరాకార రూపంలోని, ज्योति बिंदु रूप में। జ్యోతిర్బిందువు రూపంలోని. और మరియు वही बच्चा कह सकता है ఆ పిల్లవాడే చెప్పగలుగుతాడు ఏంటి. क्या? मत मना भव। మత్ మన భవ్. तेरे मन में समा। अरे तेरे मन में क्या है। నా మనసులోని ఇమిడిపోండి. అరే నీ మనసులోని ఏముంది. तेरे मन में क्या है। నీ మనసులోని ఏముంది. ज्योति बिंदु आत्मा, జ్యోతిర్బిందువు ఆత్మ, शिव, శివుడు. वही तो है। వారే కదా ఉన్నారు. तो उसी में तुम समा जाओ। అప్పుడు వారిలోనే మీరు ఇమిడిపోండి. मत मना भव, मेरे मन में समा जाओ। మత్ మన భవ్, నా మనసులోని ఇమిడిపోండి. माने मेरे मन में అనగా నా మనసులోని निराकारी ज्योति बिंदु है। నిరాకార జ్యోతిర్బిందు ఉంది. तो तुम भी उसी में అప్పుడు మీరు కూడా దానిలోనే समा जाओ। ఇమిడిపోండి. निराकारी ज्योति बिंदु నిరాకార జ్యోతిర్బిందువు बनकर के समाएंगे నిరాకార జ్యోతిర్బిందువుగా అయ్యి ఇమిడిపోతారా या లేక इंद्रियों से जो ఇంద్రియాలతోని देह बनी है ఏదైతే దేహం తయారయ్యిందో वो देह बनकर के समा जाएंगे। ఆ దేహంగా అయ్యి ఇమిడిపోతారా. है हाँ, देह को भूल जाओ, देह దేహాన్ని మరిచిపోండి. की इंद्रियों को भूल जाओ। దేహం యొక్క ఇంద్రియాలని మరిచిపోండి. अपन को తమని आत्मा समझो। ఆత్మగా అనుకోండి. फिर मुझे याद करो निरंतर। మళ్ళీ తరువాత నిరంతరం నన్ను స్మృతి చెయ్యండి. ऐसी स्टेज इस मनुष्य सृष्टि की అటువంటి స్టేజ్ ఈ మనుష్య సృష్టిది. सब मनुष्य मात्र 500-700 करोड़ की बनेगी। మొత్తం మనుష్య మాత్రులదందరిది 500-700 కోట్లది తయారవుతుందో तो सभी అప్పుడు అందరూ उसकी याद में వారి యొక్క స్మృతిలోని समा जाएंगे। ఇమిడిపోతారు. उसी में से जन्म लेते हैं। వారి నుండే జన్మని తీసుకుంటారు. नई सृष्टि बनती है కొత్త సృష్టి తయారవుతుంది. और अंत में उसी में మళ్ళీ అంతంలోని వారిలోనే समा जाते हैं। ఇమిడిపోతారు. इसलिए అందువలనే सन्यासियों ने लिख दिया है సన్యాసులు వ్రాసేశారు कि हम आत्माएं ఆత్మలైన మనం बलबूले हैं समंदर के। సముద్రం యొక్క నీటి బుడగలమయ్యాము. स्पाइस స్పైస్ बुदबुदे నీటి छो- బుడగలు छोटे बड़े छोटे बड़े చిన్న పెద్ద చిన్న పెద్ద पैदा होते हैं జన్మిస్తాయి, खत्म होते हैं, సమాప్తైపోతాయి. फिर पैदा हुए మళ్ళీ ఉత్పన్నమవుతాయి, फिर खत्म हुए। మళ్ళీ సమాప్తైపోతాయి. तो वास्तव में क्या बुदबुदे हैं। అయితే ఏంటి నిజంగా నీటి బుడగలమయ్యామా. हैं बुदबुदे तो समंदर के जल में समा जाते हैं నీటి బుడగలైతే సముద్రం యొక్క జలంలోని ఇమిడిపోతాయి और మరియు
उन बुदबुदों में जो पानी का अंश होता है ఆ నీటి బుడగల్లోని ఏదైతే పానీ యొక్క అంశం ఉంటుందో वो खारा ही रह जाता है। అది ఉప్పుగానే మిగిలిపోతాయి। क्या ఏంటి? बुदबुदे నీటి బుడగలు सारे बुदबुदे इकट्ठे कर दो, అన్ని నీటి బుడగల్ని కలిపేయండి, पानी बन जाएगा। జలంగా అయిపోతాయి। समंदर का जल भी సముద్రం యొక్క జలము కూడా खारा ఉప్పుగా ఉంటుంది, और बुदबुदों का మరియు నీటి బుడగలది కూడా जल भी खारा। జలం కూడా ఉప్పుది। तो क्या आत्मा అయితే ఏంటి ఆత్మ? भगवान से निकलती है, భగవంతుడి నుండి వస్తుందా? भगवान में समा जाती है, భగవంతుల్లోనే ఇమిడిపోతుందా? तो क्या खारी है? అప్పుడేంటి? ఉప్పుదా? हैं? आत्मा खारी है, ఆత్మ ఉప్పుదా? भगवान खारा है। భగవంతుడు ఉప్పుగా ఉండేవారా? लेकिन हर आत्मा में अलग अलग संकल्प चलते हैं। కానీ ప్రతి ఆత్మలోని వేరు వేరు సంకల్పాలు నడుస్తాయి। 500-700 करोड़ मनुष्य आत्माओं के संकल्प 500-700 కోట్ల ఆత్మల యొక్క సంకల్పాలు एक ज्योति बिंदु में समा जाएं। ఒక్క జ్యోతిర్బిందువులోని ఇమిడిపోతాయి। उसे कहेंगे मन मना भव। దానినే అంటారు మన్మనాభవ్। वो एक ज्योति बिंदु आत्मा ही ఆ ఒక్క జ్యోతిర్బిందు ఆత్మే ज्ञान का జ్ఞానం యొక్క सागर है। సాగరుడయ్యారు। जो ज्ञान का सागर ఎవరైతే జ్ఞాన సాగరుడు अकेला नहीं है इस सृष्टि पर। ఈ సృష్టి పైన ఒంటరిగా లేరు। क्या ఏంటి? अव्यक्तवाणी में भी बोला, అవ్యక్తవాణిలోని కూడా అన్నారు। ब्रह्मा बाबा ने जब शरीर छोड़ दिया था तब बोला, బ్రహ్మబాబా ఎప్పుడైతే శరీరాన్ని విడిచిపెట్టేశారో అప్పుడు అన్నారు, बाप अकेला नहीं है, తండ్రి ఒంటరిగా లేరు, शक्तियां तो साथ हैं ही। శక్తులైతే తోడులోనే ఉండనే ఉన్నారు। मना అనగా शक्ति रूप में శక్తి రూపంలోని जो पांचों तत्वों का बीज रूप सार है, పంచతత్వాల యొక్క బిందు రూపీ సారం ఏదైతే ఉంటుందో वो लिंग ఆ లింగం जड़ रूप तो साथ జడ రూపమైతే తోడులోని है ही है। ఉండనే ఉంది। वो ही माता है, वो ही परम ब्रह्म है। వారే మాతయ్యారు, వారే పరబ్రహ్మ అయ్యారు। जो शास्त्र में गाया हुआ है, ఏదైతే శాస్త్రాల్లోని గాయనం చేయబడి ఉందో गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర, गुरु साक्षात परम ब्रह्म, గురు సాక్షాత్ పరబ్రహ్మ, तस्मै श्री गुरुवे नमः। తస్మై శ్రీ గురువే నమః। वो माता ఆ మాత हमारी మన गुरु है। గురువు। क्या ఏంటి? माता गुरु है या नहीं? మాతా గురువు అయ్యారా లేక అవ్వలేదా? तो माता गुरु అయితే మాతా గురువు और जिसे हम भगवान कहते हैं वो गुरु లేక ఎవరినైతే మనం భగవంతుడు అంటామో ఆ గురువు एक ही हुए या अलग अलग हुए? ఒక్కరే అయ్యారా లేక వేరు వేరు అయ్యారా? एक ही हुए। ఒక్కరే అయ్యారు। दो बातें, రెండు విషయాలు जड़ शरीर జడ శరీరం, धरणी, ధరణి, धरणी रूपी माता, ధరణి రూపీ మాత, मिट्टी का संघात, మట్టి యొక్క సంఘాత్ కలయిక पत्थर बन जाता है। రాయిగా అయిపోతుంది। वो ही पत्थर का लिंग అదే రాతి లింగం यादगार दिखाया गया। స్మృతి చిహ్నం చూపించబడింది। मना అనగా वो मनुष्य सृष्टि का बाप ఆ మనుష్య సృష్టి యొక్క తండ్రి कलयुग के अंत में కలియుగ అంతంలోని ऐसा जड़त्वमयी आत्मा बनता है అటువంటి జడత్వమై ఆత్మగా అవుతారు। అంటే जो ఏదైతే वैज्ञानिक जड़ बुद्धि मूर्ख बन जाते हैं। వైజ్ఞానికులు జడబుద్ధి మూర్ఖులుగా అయిపోతారు। अपने को बड़ा बुद्धिमान समझ करके తమని చాలా బుద్ధిమంతులుగా అనుకొని
कि हम ऐसी रचना रच सकते हैं सारी दुनिया को विनाश करा देंगे। ఏమనంటే మేము అటువంటి రచనని రచించగలుగుతాము, మొత్తం ప్రపంచాన్ని అంతటిని వినాశనం చేసేస్తాము. फिर पछताते हैं। మళ్ళీ తర్వాత పశ్చాత్తాపాన్ని చెందుతారు. क्या पछताते हैं? ఏం పశ్చాత్తాపపడతారు? क्या पछताते हैं? ఏం పశ్చాత్తాపం పడతారు? अरे ऐसी चीज का हमने निर्माण कर दिया, అరే అటువంటి వస్తువు యొక్క నిర్మాణాన్ని మేము చేసేసాము, अगर हम उसका विस्फोट करेंगे ఒకవేళ దాన్ని మేము విస్ఫోట్ చేసినట్లయితే तो అప్పుడు మనం भी खलास हो जाएंगे। సమాప్త అయిపోతాము. इसलिए बहुत डरते हैं। అందువలనే చాలా భయపడతారు. क्या होने वाला है? ఏం అవ్వనున్నదో. तो वो जड़त्वमयी बुद्धि वाले हैं। అయితే వారు జడత్వమయి బుద్ధి కలిగినటువంటి వారు అయ్యారు. अंतिम रचना है, అంతిమ రచన అయ్యారు. लास्ट तमो प्रधान रचना, లాస్ట్ తమో ప్రధాన రచన. आर्य समाजियों से भी लास्ट की रचना। ఆర్య సమాజీయుల కంటే కూడా లాస్ట్ రచన అయ్యింది. आर्य समाजी भारत में गाए गए हैं। ఆర్య సమాజీలైతే భారత్లోని గాయనం చేయబడ్డారు. वो विदेश में है। వారు విదేశంలోని ఉన్నారు. भारत में भारतीय कम्युनिस्ट पार्टी భారత్లోని భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ, और वो विदेशी कम्युनिस्ट हैं। మరియు వారు విదేశీ కమ్యూనిస్ట్ అయ్యారు. चीन जापान वगैरह। చీన్, జపాను, చైనా, జాపాన్ వగైరా. तो అయితే वो जो कम्युनिस्ट हैं, ఆ కమ్యూనిస్ట్ వారు ఎవరైతే ఉన్నారో, नास्तिक हैं, నాస్తికులు ఉన్నారో, वो न आत्मा को मानते न परमात्मा को मानते, వారు ఆత్మని ఒప్పుకోరు, పరమాత్ముణ్ణి ఒప్పుకోరు, न किसी को नहीं मानते। ఎవరిని ఒప్పుకోరు. वो अपने को ही सर्वोपरि मानते। వారు తమనే సర్వోపరిగా ఒప్పుకుంటారు. देह अहंकार में भरे पूरे, దేహ అహంకారంలో నిండి ఉన్నవారు. देह का ही विश्लेषण करते, देह के 5 तत्वों का ही विश्लेषण करते। దేహం యొక్క విశ్లేషణనే చేస్తారు, దేహం యొక్క పంచతత్వాల యొక్క విశ్లేషణనే చేస్తారు. आत्मा का नाम निशान नहीं बुद्धि में। ఆత్మ యొక్క చిహ్నం కూడా బుద్ధిలోని లేదు. तो ऐसी जड़त्वमयी बुद्धि जिनकी है, అయితే అటువంటి జడత్వమయి బుద్ధి కలిగినది ఎవరిదైతే అయ్యిందో उनका भी कोई बाप है। వారి యొక్క తండ్రి కూడా ఎవరో ఉన్నారు. वो कैसा बाप है? వారు ఎటువంటి తండ్రి అయ్యారు? और ही ज्यादा कई ఇంకా చాలా गुना जड़त्वमयी बुद्धि वाला होगा, ఇంకా చాలా రెట్లు జడత్వమై బుద్ధి కలిగిన వారు అవుతారా, या उनके समान होगा? లేక వారి సమానం అవుతారా? उनसे भी जास्ती जड़त्वमयी बुद्धि। వారి కంటే కూడా ఇంకా ఎక్కువ జడత్వమై బుద్ధి. इसलिए कहा అందువలనే అన్నారు, कि मैं जड़ शरीर लेता हूँ, रथ लेता हूँ। ఏమనంటే నేను జడ శరీరాన్ని తీసుకుంటాను, రథాన్ని తీసుకుంటాను. क्या ఏంటి? ये रथ जो है यही धर्म क्षेत्र बनाता हूँ। ఈ రథం ఏదైతే ఉందో దీన్ని నేను ధర్మక్షేత్రంగా తయారు చేస్తాను, कर्म क्षेत्र बनाता हूँ। కర్మక్షేత్రంగా తయారు చేస్తాను. यही यज्ञ कुंड है। ఇదే యజ్ఞకుండం అయ్యింది. क्या? ఏంటి? सारे संसार का మొత్తం ప్రపంచం యొక్క कल्याण करने वाला కళ్యాణాన్ని చేసేటటువంటి వారు ये यज्ञ कुंड है चैतन्य में। ఇది చైతన్యంలోని యజ్ఞకుండం అయ్యింది. सारी दुनिया को మొత్తం ప్రపంచానికి इसी में अपन को क्या करना है? దీనిలోనే తమని ఏం చేసుకోవాలి? स्वाहा करना है। స్వాహా చేసుకోవాలి. तन सब कुछ अर्पण कर देते हैं, శరీరాన్ని మొత్తం అర్పితం చేసేస్తారు. तो अंदर से बात आती है, हाय अब क्या होगा? అప్పుడు లోపల నుండి వస్తుంది, ఇప్పుడు ఏమవుతుందో. धन अर्पण करते हैं तो भी अंदर से बात आती है, हाय अब क्या होगा?
ధనాన్ని అర్పితం చేస్తారు, అప్పుడు కూడా లోపల నుండి వస్తుంది. ఇప్పుడు ఏమవుతుందో? बीवी बाल बच्चे अर्पण कर देते हैं, अकेले रह जाते हैं। భార్య పిల్లల్ని అర్పితం చేసేస్తారు, ఒంటరిగా ఉండిపోతారు. हाय अब क्या होगा? ఇప్పుడు ఏమవుతుందో? तो ये नाम रखा गया स्वाहा। అయితే ఇది పేరు పెట్టబడింది స్వాహా. स्व माने मेरा, స్వ అంటే నాది, हा माने जो कुछ भी मेरा है वो सब गया। హా అంటే నాకంటూ ఏదైతే ఉందో అదంతా వెళ్ళిపోయింది. अपने पास अब कुछ भी रहा नहीं। తమ దగ్గర ఇంక ఏమీ మిగలలేదు. तो इसका नाम है रुद्र ज्ञान यज्ञ। అయితే దీని పేరయ్యింది రుద్ర జ్ఞాన యజ్ఞం. रुद्र शंकर को कहा जाता है, రుద్రుడు శంకరుణ్ణి అంటారు, शिव को नहीं कहा जाता। శివుణ్ణి అనరు. शिव శివుడు कल्याणकारी है కళ్యాణకారి అయ్యారు. और रुद्र यज्ञ में మరియు రుద్ర యజ్ఞంలోని आखिरी अंजाम क्या होता है? చివరి పరిణామం ఏమవుతుంది? सारी दुनिया మొత్తం ప్రపంచం स्वाहा हो जाती। స్వాహాగా అయిపోతుంది. तो वो रुद्र है, అయితే ఆ రుద్రుడయ్యారు. ऐसा रौद्र रूप धारण करने वाला है అటువంటి రౌద్ర రూపాన్ని ధారణ చేసేటటువంటి వారయ్యారు. जो सारे संसार का विनाशकर्ता साबित हो जाता వారు మొత్తం ప్రపంచం యొక్క వినాశకర్తగా రుజువైపోతారు. इसलिए बोला అందువలనే అన్నారు, राजयोग की पढ़ाई पढ़ाएंगे, రాజయోగం యొక్క చదువుని చదివిస్తారు. राजा बनने के लिए। రాజుగా అవ్వడం కోసం. तो क्या करें? అయితే ఏం చెయ్యాలి? बाबा 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 कहते रहे, బాబా 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 అంటూ ఉండాలి. और वो बाबा हमको बहुत सहज वर्षा, మరియు ఆ బాబా మనకి చాలా సహజమైన వారసత్వాన్ని, मुक्ति जीवन मुक्ति का देते हैं। कहते हैं मुझे याद करो, ముక్తి జీవన ముక్తిది ఇస్తారు. అంటారు నన్ను స్మృతి చెయ్యండి. और वो वर्षा बाप से मिलना ही चाहिए। మరియు ఆ వారసత్వం తండ్రి నుండి లభించాల్సిందే. मनुष्य सृष्टि का बाप है మనుష్య సృష్టి యొక్క తండ్రి అయినట్లయితే तो क्या देगा? అప్పుడు बाप क्या ఏమిస్తారు? देता है? తండ్రి ఏమిస్తారు? अरे बाप कुछ देता है या नहीं देता है? అరే తండ్రి ఏమైనా ఇస్తారా లేక ఇవ్వరా? वर्षा देता है। వారసత్వాన్ని ఇస్తారు. तो क्या देता है वो? అయితే వారు ఏమిస్తారు? वर्षा देता है इसलिए बाप है। వారసత్వాన్ని ఇస్తారు, అందువలనే తండ్రి అయ్యారు. वो बाप कैसा जो कोई वर्षा न दे। ఆ తండ్రి ఎటువంటి వారయ్యారు? ఎవరైతే వారసత్వాన్ని ఇవ్వరో. जबकि हम शिव बाबा के हैं ఎప్పుడైతే మనం శివబాబా వారిమయ్యామో तो हमको वर्षा मिलना चाहिए, అప్పుడు మనకి వారసత్వం అనేది లభించాలి. परंतु नहीं, కానీ లేదు, अभी हमको नहीं मिल सकता। ఇప్పుడు మనకి లభించలేదు. अभी मिल सकता है? ఇప్పుడు లభించగలుగుతుందా? है? क्यों नहीं मिल सकता? ఎందుకని లభించలేదు? अच्छा, స్టూడెంట్ ఏదో అన్నారు, బాబా మంచిది. बाप संपन्न है, తండ్రి సంపన్నమైపోయారా? తండ్రి సంపన్నమైనట్లయితే అందరూ మిగతా వారందరూ సంపన్నంగా అయిపోతారు అని స్టూడెంట్ అన్నారు. न बाप संपन्न है, తండ్రి సంపన్నం కాదు, न हम संपन्न है, మనం కూడా సంపన్నం కాదు. तो फिर करें क्या? మరి అప్పుడు ఏం చెయ్యాలి? పురుషార్థం అని స్టూడెంట్ అన్నారు. किस बात का पुरुषार्थ? ఏ విషయం యొక్క పురుషార్థం? अरे అరే बाप कहते हैं मुझे याद करो। తండ్రి అంటారు నన్ను స్మృతి చెయ్యండి. क्या करो? ఏం చెయ్యండి? अमृत वेले खास याद करो। అమృత్ వేళలోని ముఖ్యంగా స్మృతి చెయ్యండి. लेकिन क्या होता है? కానీ ఏమవుతుంది? सवेरे अमृत वेले याद करने बैठते हैं, ఉదయాన్నే అమృత్ వేళలోని స్మృతి చేయటానికి కూర్చుంటాము. थोड़ी देर साकार में ज्योति बिंदु निराकार కొద్ది సమయంలో సాకారంలో నిరాకారుడు याद आता है, స్మృతికి వస్తారు. फिर మళ్ళీ
फिर बाद में क्या होता है? మళ్ళీ తరువాత ఏమవుతుంది? साकार साकार रह जाता है। फिर साकार साकार याद रह जाता है సాకారుడు సాకారుడు గుర్తుండిపోతారు, और निराकार पता नहीं నిరాకారుడు कहाँ चला जाता है। తెలియదు ఎక్కడికి వెళ్ళిపోతారు. अब वो रट्टा लगाए बैठे हैं ఇప్పుడు వారు కంఠస్థం చేసుకొని కూర్చొని ఉన్నారు ब्रह्मा के मुख से, బ్రహ్మ ముఖంతోని. मुझे याद करो। నన్నే స్మృతి చెయ్యండి. तो ऐसा क्यों होता है? అయితే అలా ఎందుకు అవుతుంది? है इसका कारण क्या है? దీని కారణం ఏంటి? है? शंकर उनको नहीं कर पाता। సాంగత్యపు రంగు అంటుకోలేకపోతుంది అని స్టూడెంట్ అన్నారు. नहीं लग पाता అంటుకోలేకపోతుంది, तो लगा दो। అయితే అంటించేసుకో. हाँ? नहीं लग पाता तो लगा दो। అంటుకోకపోయినట్లయితే అంటించేసుకో. अरे అరే बुद्धि भागती रहती है, बुद्धि भागती रहती है चारों। బుద్ధి నలువైపులకి పరిగెడుతూ ఉంటుంది అని స్టూడెంట్ అన్నారు. बुद्धि भागती रहती है, मन भागता रहता है। బుద్ధి పరిగెడుతూ ఉంటుంది, మనసు పరిగెడుతూ ఉంటుంది. तो कंट्रोल नहीं कर पाते, అప్పుడు కంట్రోల్ చేసుకోలేకపోతారా? नहीं कर पाते। చేయలేకపోతారు అని స్టూడెంట్ అన్నారు. బాబా చేయలేకపోతారా? थोड़ा होता है फिर उठ जाता है, फिर गुम होता है। जब तक मन कंट्रोल होता है, बुद्धि के साथ रहती है, तब तक तो निराकार सब, उसके बाद फिर స్టూడెంట్ ఏదో అన్నారు. तो आखिर कोई सीमा है? చివరికి ఏమైనా హద్దు ఉందా? कि ऐसे ही चलता रहेगा? లేక అలాగే నడుస్తూ ఉంటుందా? हर चीज की सीमा होती है कि नहीं? ప్రతి వస్తువుకి హద్దు అనేది ఉంటుందా లేక ఉండదా? तो सीमा क्या है? అయితే హద్దు ఏమయ్యింది? एक की सीमा नहीं है। ఒక్కరిది సీమ లేదు, ఆ హద్దు లేదు. क्या? ఏంటి? सागर की गहराइयों को कोई नहीं नाप सका। సాగరుడి యొక్క లోతుల్ని ఎవ్వరూ కొలవలేకపోయారు. नाप सका? కొలవగలిగారా? नहीं नाप सका। కొలవలేకపోయారు. उस सागर की, ज्ञान सागर की ఆ సాగరుడు, జ్ఞాన సాగరుడు सीमा नहीं है। హద్దు అనేది లేదు. बाकी तो सबकी सीमा है। మిగతా వారి అందరిది హద్దు ఉంది. तो वो उस सीमा तक कब पहुंचेंगे? అయితే ఆ హద్దు వరకు ఎప్పుడు చేరుకుంటాము? धैर्य धारण करेंगे तब पहुंचेंगे। ధైర్యాన్ని ధారణ చేసినట్లయితే అప్పుడు చేరుకుంటామా? कि अधीर हो जाएंगे तब पहुंचेंगे। లేక అధైర్య పడిపోయినట్లయితే అప్పుడు చేరుకుంటామా? ధైర్యాన్ని ధారణ చేసినట్లయితే చేరుకుంటాము అని స్టూడెంట్ అన్నారు. धैर्य धारण करना पड़े, ధైర్యాన్ని ధారణ చేయాల్సి పడుతుంది. निरंतर अभ्यास में लगी रहना पड़े। నిరంతరం అభ్యాసంలోని ఇమిడి ఉండాల్సి ఉంటుంది. माया कितना भी विकराल रूप धारण करे, మాయ ఎంత వికరాల రూపాన్ని ధారణ చేసేసినా కూడా, लेकिन కానీ हम మనం धैर्य न छोड़े, ధైర్యాన్ని విడిచిపెట్టి लगे रहें निरंतर। నిరంతరం ఇమిడి ఉంటూ ఉండాలి. जो निरंतर लगा रहता है ఎవరైతే నిరంతరం ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారో उसे हारा हुआ कहेंगे వారిని ఓడిపోయిన వారు అని అంటారా या नहीं कहेंगे? లేక అనరా? है? हारा हुआ नहीं है। हारा हुआ नहीं कहेंगे। ఓడిపోయిన వారు అని అనరు అని స్టూడెంట్ అన్నారు. బాబా ఓడిపోయిన వారు అని అనరు. जब तक लगा हुआ है, ఎంతవరకు ప్రయత్నంలోని తత్పరమై ఉన్నారో, लगन लगी हुई है, లగన్ అనేది పెట్టబడి ఉందో तो हारा हुआ नहीं है। అప్పుడు ఓడిపోయిన వారు కాదు. इसीलिए बाप कहते हैं అందువలనే विजय తండ్రి तुम्हारा అంటారు, जन्म सिद्ध अधिकार है। విజయం మీ యొక్క జన్మ సిద్ధాధికారం అయ్యింది. और अंत में तुम्हारी विजय होनी ही होनी है। మరియు అంతలో మీ యొక్క విజయం అవ్వనే అవ్వనున్నది.
बीच में तुमको माया कितने भी लोढ़े अटकाए, మధ్యలోని మాయ ఎంత ఆటంకాలను వేసినా కూడా अंत में जरूर विजय हो जाएगी। అంతంలో తప్పకుండా విజయం అయిపోతుంది। तो अंत के लिए అయితే అంతం కోసం धैर्य ధైర్యం धारण करके रखना है। ధారణ చేసి और? పెట్టుకోవాలి, మరియు क्या हिम्मतहीन नहीं बनना है। మరియు ధైర్యహీనులుగా అవ్వకూడదు। कहते हैं याद करो तो तुम అంటారు స్మృతి చెయ్యండి, पवित्र हो जाएंगे। అప్పుడు మీరు పవిత్రంగా అయిపోతారు। माना అనగా गड़बड़ी क्या है? గడబడేంటి? साकार याद रहता है, సాకారుడు గుర్తుంటారు, कोई 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 तो साकार भी याद नहीं रहता। కొంతమందికైతే సాకారుడు కూడా గుర్తుండరు। ऐसे भी हैं అటువంటి వారు కూడా ఉన్నారు। क्या ఏంటి? कंप्लेंट करते हैं, कंप्लेंट हमको तो भी न करता साकार है। याद आता है न निराकार याद आता है। మాకైతే నిరాకారుడు గుర్తుండరు, సాకారుడు కూడా గుర్తుండరు। बहुत से तो कहते हैं हम बिंदी कैसे बने। చాలా మంది అయితే అంటారు మేము బిందువుగా ఎలా అవుతాము? बिंदी आत्मा अपने स्वरूप की भी याद नहीं रख पाते। బిందువు ఆత్మ తమ స్వరూపాన్ని కూడా గుర్తు పెట్టుకోలేకపోతారు। तो कहते हैं मुझे याद करो, अभी तो याद का पता चल गया। అయితే అంటారు నన్ను స్మృతి చెయ్యండి అని, ఇప్పుడైతే స్మృతి గురించి తెలిసిపోయింది। मैं बाप भी हूँ, टीचर भी हूँ, सदगुरु भी हूँ। నేను తండ్రిని కూడా అయ్యాను, టీచర్ని కూడా అయ్యాను, సద్గురువుని కూడా అయ్యాను। तो टीचर का पार्ट बजा रहा है या नहीं बजा रहा है? అయితే టీచర్ యొక్క పాటని అభిమానిస్తున్నారా లేక అభిమానించటం లేదా? पता नहीं चला। తెలియలేదా? जब पक्का पता चल गया कि टीचर का भी पार्ट है, అయితే ఎప్పుడైతే పక్కాగా తెలిసిపోయిందో టీచర్ యొక్క పాట అయ్యింది అని, और बीज बोने वाले మరియు బీజాన్ని వేసేటటువంటి बाप का भी वही पार्ट है, తండ్రి యొక్క పాట కూడా అదే అయ్యింది అని, तो फिर అప్పుడు మళ్ళీ याद में टिकना चाहिए या नहीं? స్మృతిలో స్థిరం అవ్వాలా లేక లేదా? बाप तो कहते हैं तुम छोटे रूप को याद नहीं कर सकते। अच्छा, తండ్రి అయితే అంటారు మీరు చిన్న రూపాన్ని ఒకవేళ స్మృతి చెయ్యలేకపోయినట్లయితే మంచిది, बड़े रूप को ही याद करो, పెద్ద రూపాన్ని స్మృతి చెయ్యండి, लिंग साकार को ही याद करो। లింగం సాకారుణ్ణి స్మృతి చెయ్యండి। जब अवस्था डटने लगेगी అవస్థ ఎప్పుడైతే స్థిరం అవ్వటం మొదలవుతుందో तो निराकार भी याद आने लगेगा। అప్పుడు నిరాకారుడు కూడా గుర్తుకు రావటం జరుగుతుంది। अभ्यास पक्का हो जाएगा। అభ్యాసం పక్కాగా అయిపోతుంది। लेकिन కానీ बहुत से कहते हैं हमें निराकार आत्मा చాలా మంది అంటారు మాకు నిరాకారుడు ఆత్మ ज्योति बिंदु भी नहीं याद आती, జ్యోతిర్బిందువు కూడా గుర్తురారు, और शिव बाबा भी नहीं याद आता, चेहरा ही नहीं याद आता। మరియు శివబాబా కూడా గుర్తురారు, ముఖం కూడా గుర్తుకు రాదు। तब क्या करें? అప్పుడు ఏం చెయ్యాలి? है बताया చెప్పారు जितना गुड़ डालेंगे उतना मीठा होगा। ఎంత బెల్లం వేస్తారో అంత తీపిగా అవుతుంది। क्या? तन धन धाम सुहृद परिवार తన్ మన్ ధన్ సహద్ పరివారం सबके ममता ताग बटोरी। సబకే మమత తాగబటోరి। क्या? ఏంటి? ये तन हो, ఈ శరీరమైన परवाह नहीं करनी है, ईश्वरीय सेवा में लगे रहना है। పట్టించుకోకూడదు, ఈశ్వరీయ సేవలోని ఇమిడి ఉండాలి। धन हो, ధనమైన परवाह नहीं करनी है आगे जिंदगी कैसे चलेगी, पेट पूर्ति कैसे होगी। పట్టించుకోకూడదు తర్వాత జీవితం ఎలా నడుస్తుందో, పొట్టపూర్తి అనేది ఎలా అవుతుందో అని, भूखे तो नहीं मर जाएंगे। ఆకలితోనైతే చనిపోం కదా అని। धाम ధామ్ महलमाड़ियाँ अटारियाँ మేడలు మిద్దెలు बनाए हुए हैं, తయారు చేయబడి ఉన్నాయి, परवाह नहीं करनी है పట్టించుకోకూడదు। कि भूकंप आएंगे सब खत्म हो जाएंगे। ఏమనంటే భూకంపాలు వచ్చినట్లయితే ఇవన్నీ నష్టమైపోతాయని।
ईश्वरीय सेवा में लगाते रहो। ఈశ్వరీ సేవలోని పెడుతూ ఉండండి. सुहृद परिवार, जो भी मित्र సుహద్ పరివారం అంటే ఎంతమంది అయితే दोस्त हैं, మిత్రులు దోస్తులు ఉన్నారో, परिवार के संबंधी हैं, పరివారం యొక్క సంబంధీయులు ఉన్నారో, उनकी जितनी भी ताकत मिल सकती है वो सब ईश्वरीय सेवा में झोंकते रहो। వారి యొక్క ఎంత శక్తి అయితే లభిస్తూ ఉంటుందో ఆ శక్తిని అంతా ఈశ్వరీయ సేవలోకి పెట్టేస్తూ ఉండండి. जितना लगाएंगे ఎంత పెడతామో उतना नहीं, उसके कई गुना पाएंगे। అంతేకాదు దానికి ఎన్నో రెట్లు పొందుతాము. क्या ఏంటి? नियम बना हुआ है, गाते आते हैं, నియం తయారు చేయబడి ఉంది, పాడుతూ వస్తున్నాము, बोलते आते हैं, दूसरों को सुनाते आते हैं। చెబుతూ వస్తున్నాము, వేరే వారికి వినిపిస్తూ వస్తున్నాము. क्या ఏంటి? क्या सुनाते हैं? ఏం వినిపిస్తాము? जहाँ हमारा ఎక్కడైతే మన तन होगा తనువు ఉంటుందో, శరీరం ఉంటుందో वहाँ हमारा मन। అక్కడ మన మనసు ఉంటుంది. तो देखो हमारा मन किसकी सेवा में जा रहा है 24 घंटे। అయితే చూడండి 24 గంటలు మన మనసు ఎవరి సేవలోకి వెళ్తుందో అని. देखो చూడండి 24 घंटों में से 24 గంటల్లో నుండి कितने घंटे हमारा मन कहाँ जा रहा है? ఎన్ని గంటలు మన మనసు ఎక్కడికి వెళ్తుందో, जहाँ जा रहा है ज्यादा ఎక్కడికైతే ఎక్కువగా వెళ్తుందో उनकी याद आएगी, వారి యొక్క స్మృతి వస్తుందా, या जहाँ अंश मात्र जा रहा है उसकी याद आएगी? లేక అంశ మాత్రం ఎక్కడికైతే వెళ్తుందో వారు అక్కడికి వెళ్తుందా? 24 घंटे मिलते हैं समय। आज की दुनिया में समय का बहुत महत्व है। 24 గంటలు లభిస్తాయి సమయం. ఈ రోజుల్లో సమయం యొక్క మహత్వం అనేది చాలా ఎక్కువగా ఉంది. 24 घंटे में 24 గంటల్లోని हम कितना समय మనం ఎంత సమయం ईश्वर की याद में, ईश्वर की सेवा में लगाते हैं। ఈశ్వరుని యొక్క స్మృతిలోని, ఈశ్వరుని యొక్క సేవలోని పెడతాము. काउंट करें। కౌంట్ చేసుకోవాలి. और మరియు वो भी जो అది కూడా सेवा करते हैं ఏదైతే సేవని చేస్తామో वो भी तमो प्रधान सेवा करते हैं, అది కూడా తమో ప్రధాన సేవని చేస్తామా, रजो प्रधान सेवा करते हैं, రజో ప్రధాన సేవని చేస్తామా, या सतो प्रधान सेवा करते हैं। లేక సతో ప్రధాన సేవని చేస్తామా? किसी की सेवा कर रहे हैं, ज्ञान सुना रहे हैं, ఎవరిదైనా సేవని చేస్తున్నాము, జ్ఞానాన్ని వినిపిస్తున్నాము, और 20 लिहाड़ी सुनाते जा रहे हैं उसको। వారికి ఎన్నో 20 మాటలని వినిపించేస్తున్నాము. घड़ी घड़ी गुस्सा होते जा रहे हैं, మాటి మాటికి కోపగించుకుంటూ వస్తున్నాం, घड़ी घड़ी लड़ाई करने लग पड़ते हैं। గడియ గడియ యుద్ధం చేస్తూ ఉంటున్నాము. ज्ञान सुनाते सुनाते జ్ఞానాన్ని వినిపిస్తూ వినిపిస్తూ उस आत्मा को 20 वचन ऐसे बोल देते हैं जिससे वो आत्मा डाउन हो जाए। ఆ ఆత్మకి 20 వచనాల వరకు వినిపించేస్తాము, దాని ద్వారా ఆ ఆత్మ డౌన్ అయిపోయే విధంగా. तो तामसी सेवा हुई అప్పుడు తామసీ సేవ అయ్యిందా, या లేక सात्विक सेवा हुई? సాత్విక సేవ అయ్యిందా? తామసీ బేకార్ సేవ కది. అయ్యింది అని స్టూడెంట్ అన్నారు. వ్యర్థంగా చేసేసుకున్నాం. सेवा तो असुर भी करते हैं, సేవనైతే అసురులు కూడా చేస్తారు, राक्षस भी अपने परिवार वालों की सेवा करते हैं, రాక్షసులు కూడా తమ పరివారం వారి కోసం సేవని చేస్తారు. बाल बच्चों को जन्म देते हैं, पालते हैं, पोसते हैं, सेवा नहीं करते। పిల్లలకి జన్మనిస్తారు, పోషిస్తారు, సేవని చెయ్యరా? लेकिन तामसी सेवा है उनकी, కానీ వారిది తామసీ సేవ అయ్యింది. तो देखना है అయితే చూడాలి, हमारी सेवा మన సేవ सात्विक है సాత్వికమైనదా
जिनकी हम सेवा करते हैं, ఎవరిదైతే మనం సేవని చేస్తున్నామో, सेवा का दान देते हैं, योगदान देते हैं, సేవ యొక్క దానాన్ని చేస్తున్నామో, యోగ దానాన్ని చేస్తున్నామో मान लो, అనుకోండి. तो जिसको दान देते हैं ఎవరికైతే దానం చేస్తున్నామో उसके प्रति हमारी अच्छी भावना है, వారి ఎడల మన భావన అనేది మంచిగా ఉందా? अच्छे को दान दिया जाता है మంచి వారికి దానం చేస్తారా या లేక गंदे को दान दिया जाता है? చెడ్డ వారికి దానం చేస్తారా? మంచి వారికి అని స్టూడెంట్ అన్నారు. अच्छे समझ करके दान देना है. మంచి వారిగా అనుకుని దానాన్ని చెయ్యాలి. ये अच्छा ब्राह्मण है, వీరు మంచి బ్రాహ్మణుడు, अच्छी सेवा करने वाला है. మంచి సేవని చేసేటటువంటి వాడు. इसको मान सम्मान पूर्वक देना है, ले लो. వారికి మాన సమ్మాన పూర్వకంగా ఇవ్వాలి, తీసుకోండి. ఆదర సత్కార పూర్వకంగా ఇవ్వాలి, తీసుకోండి అని. ये भी आशा नहीं करनी है ఇది కూడా ఆశని పెట్టుకోకూడదు. कि हमने जो अभी दिया है ఏమనంటే ఇప్పుడు మనం ఏదైతే ఇచ్చామో ब्राह्मण को, బ్రాహ్మణుడికి, वो बाद में हमको वापस करेगा. ఏమనంటే తరువాత దానిని రిటర్న్ చేస్తాడని. क्या ఏంటి? दिया और कुएं में डाला, ఇచ్చేసాం మరియు బావిలో వేసేసాం. वापस लेने की भी इच्छा తిరుగు తీసుకునేటటువంటి ఇష్టం కూడా न रहे, ఉండకూడదు. ऐसा दान सात्विक होता है. అటువంటి దానం సాత్వికమైనది అవుతుంది. जो लेने वाला भी खुश ఎవరైతే తీసుకునేవారు ఉంటారో వారు కూడా ఖుష్, और మరియు देने वाला भी खुश. ఇచ్చేవారు కూడా ఖుష్. तो बताया అయితే చెప్పారు कि सेवा तो करनी है, సేవనైతే చెయ్యాలి, यज्ञ तो करना है, यज्ञ माने ही యజ్ఞాన్నైతే सेवा. చెయ్యాలి. యజ్ఞం అంటేనే సేవ. लेकिन కానీ सात्विक सेवा करनी है సాత్విక సేవని చెయ్యాలి, तो खुशी मिलेगी. అప్పుడు ఖుషి లభిస్తుంది. खुशी मिलने से ఖుషి లభించినట్లయితే जो सुखदाता बाप है సుఖదాత తండ్రి ఎవరైతే ఉన్నారో वो जरूर याद आएगा. వారు తప్పకుండా గుర్తొస్తారు. सुखदाता तो एक ही ज्योति बिंदु है సుఖదాత అయితే ఒక్క జ్యోతిర్బిందువే అయ్యారు, जिसे हम परम पिता कहते हैं. ఎవరినైతే మనం పరంపిత అని అంటాం. धर्म पिताओं का भी पिता ధర్మపితలకి కూడా పిత తండ్రి, और प्रजापिता का भी మరియు ప్రజాపితకి కూడా पिता. పిత తండ్రి. वो याद तभी आएगा వారు ఎప్పుడు గుర్తొస్తారంటే जब हम सात्विक सेवा करें, ఎప్పుడైతే మనం సాత్విక సేవని చెయ్యాలి, और మరియు जब याद उसकी आने लगे ఎప్పుడైతే స్మృతి వారిది వస్తుందో तो क्या करें? అప్పుడు ఏం చెయ్యాలి? पक्का निश्चय करें పక్కాగా నిశ్చయాన్ని చేసేసుకోవాలి. कि जिस निराकार ज्योति बिंदु हीरे को हमने याद किया, ఏ నిరాకారుడు జ్యోతిర్బిందు వజ్రాన్నైతే మనం స్మృతి చేశాము, तो हीरे ही बनेंगे या पत्थर बनेंगे? అప్పుడు వజ్రంగానే తయారవుతామా లేక రాయిగా తయారవుతామా? వజ్రంగానే తయారవుతాము అని స్టూడెంట్ అన్నారు. వజ్రంగానే తయారవుతాం. तो संग के रंग की बलिहारी है. అయితే సాంగత్యపు రంగు యొక్క బలిహారం అయ్యింది. बुद्धि का संग जरूर होना चाहिए, బుద్ధి యొక్క సాంగత్యం తప్పకుండా అవ్వాలి. और बुद्धि का संग तभी होता है మరియు బుద్ధి యొక్క సాంగత్యం అప్పుడు అవుతుంది जब ఎప్పుడైతే प्रैक्टिकल में अनुभव किया. ప్రాక్టికల్లోని అనుభవాన్ని చేసుకుంటాము. क्या ఏంటి? संग का अनुभव किया हो, సాంగత్యం యొక్క అనుభవాన్ని చేసుకుంటాము. संग సాంగత్యం इंद्रियों के साथ, ఇంద్రియాలతో పాటు, शरीर के साथ శరీరంతో పాటు संग होता है, సాంగత్యం అవుతుందా? तभी అప్పుడే సాంగత్యం అవుతుందో అప్పుడే बुद्धि में याद आता है. బుద్ధిలోకి స్మృతి వస్తుంది. या బుద్ధిలోకి స్మృతి వస్తుందా లేక संग का अनुभव किया ही नहीं, సాంగత్యపు యొక్క అనుభవాన్ని చేసుకునే లేదు, रसगुल्ला खाया ही नहीं, రసగుల్లని తిననే లేదు,
देखा भी नहीं, చూడనే లేదు, सूंघा भी नहीं, వాసనే పీల్చలేదు. और याद आएगा? మరి అప్పుడు గుర్తొస్తుందా? नहीं याद आएगा। గుర్తు రాదు. और ईश्वरीय सेवा మరియు ఈశ్వరీయ సేవ ऐसी चीज है అటువంటి వస్తువయ్యింది. कि हम ईश्वरीय सेवा करेंगे, ఏమనంటే మనం ఈశ్వరీయ సేవని చేసినట్లయితే, यज्ञ में सेवा करेंगे, యజ్ఞంలోని సేవని చేసినట్లయితే, तो सेवा करने से అప్పుడు సేవని చేసినట్లయితే जो यज्ञ पिता है, యజ్ఞపిత ఎవరైతే ఉన్నారో, दुकान का मालिक है, सृष्टि దుకాణానికి యజమాని ఎవరైతే ఉన్నారో, का मालिक है, సృష్టి యజమాని ఎవరైతే ఉన్నారో, वो हमसे ज्यादा खुश होगा వారు మనతో ఎక్కువగా సంతోషిస్తారా या दुखी होगा? లేక దుఃఖిగా అవుతారా? है? बाप कौन से बच्चों को याद करते हैं? తండ్రి ఏ పిల్లలని స్మృతి చేస్తారు? సేవాధారి పిల్లల్ని అని స్టూడెంట్స్ అన్నారు. सर्विसेबल बच्चों को याद करते हैं। సర్వీసేబుల్ పిల్లల్ని స్మృతి చేస్తారు. जो बाप का धंधा, తండ్రి యొక్క వ్యాపారం ఏదైతే ఉంటుందో वो हमारा धंधा। అదే మన యొక్క వ్యాపారం. अब देखें ఇప్పుడు చూద్దాం कि हम कौन सा धंधा करते हैं। మనం ఏ వ్యాపారాన్ని చేస్తున్నామో. तो घड़ी घड़ी याद करना है। అయితే ఘడియ ఘడియ స్మృతి చెయ్యాలి. कहते हैं घड़ी घड़ी याद करना है, అంటారు ఘడియ ఘడియ స్మృతి చెయ్యాలి అని. ये भी बताते हैं ఇది కూడా చెబుతారు. कि संग का रंग लगता है, సాంగత్యపరంగా అంటుకుంటుంది. तो क्या करें? అప్పుడు ఏం చేయాలి? है तन से, धन से, శరీరంతోని, ధనంతోని, समय से, संपर्क से, సమయంతోని, సంపర్కంతోని, संबंधियों से, సంబంధీయులతోని, जो भी ताकत हमारी है, ఏదైతే శక్తి మనది ఉందో उन सारी ताकत लगा करके ఆ శక్తినంతా పెట్టేసి हम संग करेंगे, సాంగత్యాన్ని చేసినట్లయితే तो बुद्धि में उसकी याद అప్పుడు బుద్ధిలోని जरूर వారి आएगी। యొక్క और స్మృతి, संग का అప్పుడు బుద్ధిలోని అతని యొక్క స్మృతి తప్పకుండా వస్తుంది. और संग करेंगे మరియు సాంగత్యాన్ని చేసినట్లయితే तो साबित कैसे होगा हमने संग किया? అప్పుడు రుజువెలా అవుతుంది మనం సాంగత్యాన్ని చేశాము అని? है? संग करेंगे तो चढ़ती कला होगी సాంగత్యాన్ని చేసినట్లయితే అప్పుడు ఎక్కే కళ అవుతుందా या उतरती कला होगी? లేక దిగే కళ అవుతుందా? चढ़ती कला तेरे बहाने सर्व का भला। ఎక్కే కళ నీ షాకుతోని అందరి యొక్క మంచి అవుతుంది. हमारी चढ़ती कला हो रही है, మనది ఎక్కే కళ అవుతుంది. इसका मतलब है దీని అర్థమయ్యింది कि हमारी सेवा से మన సేవతోని वो संतुष्ट है। వారు సంతుష్టం, संतुष्ट है సంతుష్టంగా ఉన్నారు. तो सेवा हमारी सच्ची और याद भी हमारी అప్పుడు మన సేవ సత్యమైనది మరియు యాదు కూడా మనది सच्ची। సత్యమైనది. जिसकी सेवा की जाती है ఎవరిదైతే సేవని చేయబడుతుందో वो याद जरूर आता है। వారు తప్పకుండా గుర్తొస్తారు. राष्ट्रपति की सेवा करने वाला, రాష్ట్రపతి యొక్క సేవని చేసేటటువంటి వారు, प्रधानमंत्री की सेवा करने वाला सेवक, ప్రధానమంత్రి యొక్క సేవని చేసేటటువంటి సేవకుడు, उसे याद नहीं आएगा। వారికి గుర్తు రారా? प्रधानमंत्री और राष्ट्रपति याद नहीं आएगा, ప్రధానమంత్రి, రాష్ట్రపతి గుర్తు రారా? याद आएगा। हम గుర్తొస్తారు. भी अगर ईश्वरीय सेवा करेंगे, మనం కూడా ఒకవేళ ఈశ్వరీయ సేవని చేసినట్లయితే ईश्वर को पहचान कर ఈశ్వరుణ్ణి గుర్తించి पक्का करके निश्चय बुद्धि हो करके పక్కాగా చేసుకొని నిశ్చయ బుద్ధిగా అయ్యి तो हमें संग का रंग అప్పుడు మనకి సాంగత్యపు రంగు जरूर लगेगा। తప్పకుండా అంటుకుంటుంది. तो అయితే वो याद करने की स्थिति बनाना निरंतर, ఆ యాదు చేసేటటువంటి స్మృతి నిరంతరం తయారవ్వటం, इसी बात में मेहनत है। ఇదే విషయంలోని కష్టం అనేది అయ్యింది. क्या ఏంటి? पढ़ाई में कोई मेहनत नहीं है, చదువులో ఏమీ కష్టం లేదు. तो कोई को भी ये समझाते हैं అయితే ఎవరికి ఇది అర్థం చేయించినా
बच्चे పిల్లలు ढिंडोरा पीटना ही है, డప్పును మ్రోగించాల్సిందే. कोई माने ఎవరు ఒప్పుకున్నా या न माने, ఒప్పుకోకపోయినా क्या ढिंडोरा पीटना ఏం డప్పును మ్రోగించాలి? है? संदेश देने का। సందేశాన్ని ఇచ్చేటటువంటిది. क्या ढिंडोरा? ఏం డప్పుని చాటాలి? नई दुनिया आने वाली है, కొత్త ప్రపంచం రానున్నది. इस पुरानी दुनिया का ఈ పాత ప్రపంచం యొక్క विनाश सामने खड़ा है। వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. महाभारी महाभारत लड़ाई सामने खड़ी है। మహాభారీ మహాభారత యుద్ధం ఎదురుగా నిలబడి ఉంది. और మరియు ये दोनों काम कराने के लिए ఈ రెండు పనుల్ని చేయించటం కోసం भगवान इस सृष्टि पर భగవంతుడు ఈ गुप्त సృష్టిపైకి रूप में आया हुआ है। గుప్త రూపంలో వచ్చి ఉన్నాడు. उस गुप्त रूप को ఆ గుప్త రూపాన్ని जो पहचानेगा ఎవరైతే గుర్తిస్తారో वो ज्ञानी है, सच्चा। వారయ్యారు సత్యమైన జ్ఞాని. कहते हैं ऋषि मुनि बड़े ज्ञानी थे। అంటారు ఋషులు మునులు చాలా జ్ఞానీలుగా ఉండేవారు. क्यों ज्ञानी कहा जाते? ఎందుకు జ్ఞానీలు అనబడతారు? सितारों को देख करके ये जान लेते సితారలను చూసి ఇది తెలిసేసుకునేవారు. कि इतने घंटे के बाद, इतने मिनट के बाद ఇన్ని గంటల తర్వాత, ఇన్ని మినిట్స్ తర్వాత सूर्योदय इस दिशा से होने वाला है। సూర్యోదయం ఈ దిశ నుండి అవ్వనున్నదని. सितारों की गणना से जानते कि नहीं जानते? సితారల యొక్క గణనం ద్వారా తెలుసుకుంటారా లేక తెలుసుకోరా? हैं? तो हम भी सितारे हैं, అయితే మనం కూడా సితారలమి. हमारे साथी भी सितारे हैं, మన స్నేహితులు కూడా సితారలు. उनकी सेवा भी వారి हमें యొక్క पता है। సేవ కూడా మనకి తెలుసు. हम अपनी सेवा को भी जानते हैं, మనం మన సేవ గురించి మనకి తెలుసు. साथियों की भी सेवा को తోడులో ఉండేటటువంటి వారి యొక్క సేవ కూడా जानते हैं। తెలుసు. हम किस स्टेज पर हैं ये भी जानते हैं। మనం ఏ స్టేజ్ లో ఉన్నామో ఇది కూడా మనకు తెలుసు. नारायण का पार्ट बजाने वाली आत्मा होगा నారాయణుడి యొక్క పాత్రని చేసేటటువంటి ఆత్మ ఎవరైతే ఉంటారో तो वो जानती नहीं होगी వారికి తెలీదా कि मेरा नारायण का पार्ट है। ఏమనంటే నాది నారాయణుడి యొక్క పార్ట్ అయ్యింది అని. वो साथियों को नहीं जानती होगी అతని తోడులో ఉండే వారి గురించి అతనికి తెలీదా? कि मेरे ఏమనంటే నా राज्य में రాజ్యంలోని साथियों की शूटिंग करने वाले इस समय कौन कौन है। తోడులో ఉండేటటువంటి షూటింగ్ ని చేసుకునేటటువంటి వారు ఎవరెవరు అనేది, जो विशेष सहयोगी हैं। ఎవరైతే విశేషమైన సహయోగిలు ఉంటారో. ये बात दूसरी है ఈ విషయం వేరేదయ్యింది. कि समय की शूटिंग के अनुसार సమయం యొక్క షూటింగ్ అనుసారంగా तामसी शूटिंग बजा रहे हैं తామసీ షూటింగ్ ని చేస్తున్నారా या सात्विक शूटिंग बजा रहे हैं, లేక సాత్విక షూటింగ్ ని చేస్తున్నారా? है? ये भी देखना है कि नहीं? ఇది కూడా చూడాలా లేక లేదా? शिव बाबा कहते हैं శివ బాబా అంటారు, मैं बच्चों के నేను పిల్లల యొక్క सात्विक रूप को देखता हूँ, సాత్విక రూపాన్ని చూస్తాను, वर्तमान तामसी रूप को వర్తమాన తామసీ రూపాన్ని नहीं देखता, చూడను. क्योंकि जानता हूँ ఎందుకంటే दुनिया की తెలుసు, हर चीज ప్రపంచం యొక్క ప్రతి వస్తువు 4 अवस्थाओं से प्रचार होती है। 4 అవస్థల్లో ప్రసారం అవుతుంది. तो शूटिंग पीरियड भी అప్పుడు షూటింగ్ పీరియడ్ కూడా 4 अवस्थाओं से प्रसार होता है। 4 అవస్థల్లో ప్రసారం అవుతూ ఉంటుంది. तो ढिंडोरा पीटना है, అయితే డప్పుని వాయించాలి, संदेश देने का। సందేశాన్ని ఇచ్చేటటువంటిది. कोई माने या न माने, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ये आगे भी हुआ है। ఇది మొదట్లో కూడా అయ్యింది. ढिंडोरा पीटने का काम డప్పును మ్రోగించేటటువంటి పని यज्ञ के आदि में యజ్ఞం యొక్క ఆదిలోనే. तो निमंत्रण देना है और बाबा बाबा करके అయితే నిమంత్రణ అనేది ఇవ్వాలి, మరియు బాబా బాబా అని बहुत मीठे मीठे अक्षरों में
చాలా మధురమైన అక్షరాల్లోని निमंत्रण देना। నిమంత్రణని ఇవ్వాలి. ये नहीं लड़ाई करके चले आओ। ఇలా ఫైటింగ్ని చేసి వచ్చేయొద్దు. आओगे कि नहीं आओगे? వస్తారా లేక రారా? नहीं आओगे तुम्हारा नुकसान होगा, రాకపోయినట్లయితే మీ నష్టం అవుతుంది, तुम नरक में जाओगे। మీరు నరకానికి వెళ్తారు. तो ये मीठे मीठे वचन हुए। అప్పుడు ఇవి మధురాతి మధురమైన వచనాలు అయ్యాయా? तो बहुत मीठा अक्षर है बाबा। అయితే చాలా మధురమైన అక్షరం అయ్యింది బాబా. हम भी शिव बाबा से अभी सुख और शांति का वर्षा ले रहे हैं। మనం కూడా శివ బాబాతోని సుఖం శాంతి యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నాము. वो ही कह पाएगा వారే చెప్పగలుగుతారు. जिनको संदेश देता है उनके सामने ఎవరికైతే సందేశాన్ని ఇస్తారో వారి ఎదురుగా सुख शांति में रहना महसूस करता हो, సుఖశాంతిలో ఉండటాన్ని అనుభవం చేసుకుంటూ ఉంటారు. है? जिनको संदेश देते हैं ఎవరికైతే సందేశాన్ని ఇస్తామో वो दुखी और अशांत हमको देखते हैं, వారు మనల్ని దుఃఖీలుగా అశాంతిగా చూసినట్లయితే, लड़ाई झगड़ा करते हुए रोज देखते हैं, యుద్ధం కొట్లాటల్ని చేస్తూ ఉన్నట్లు రోజు చూస్తూ ఉన్నట్లయితే तो मानेंगे? అప్పుడు ఒప్పుకుంటారా? है? नहीं मानेंगे। ఒప్పుకోరు. ओम शांति। శాంతి. విసిడి నంబర్ 2357, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ఓం శాంతి.